కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఇటు రేవంత్ రెడ్డికి జలకిచ్చారనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లేదు అంటూ అసంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. ఎల్లారెడ్డి నుంచి 4 సార్లు ఏనుగు రవీందర్ రెడ్డి గెలిచారు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు రవీందర్ రెడ్డి. 2023 ఎన్నికల్లో బాన్స్వాడ నుంచి పోటీ చేశారు. 2023 ఎన్నికల్లో రవీందర్ రెడ్డి పైన గెలిచారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. పార్టీ విడిన నేతలకు గేట్లు తెరిచింది బీఆర్ఎస్ అంటూ కూడా వినిపిస్తోంది. స్థానిక ఎన్నికలు మరియు పార్టీ బలోపేతం దృష్టిపైన ఇటు కేటీఆర్ మరియు హరీష్ రావు అయితే ఇటు ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ఒక షాక్ తగిలిందనే చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి ఇటు ఏనుగు రవీందర్ రెడ్డి రాజీనామా చేయనున్నారు అంటూ ప్రచారం నడుస్తోంది. ఎంత మేరకు నిజం ఉందంటారు? అమూల్య, ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యుడు ప్రస్తుతం 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బాన్స్వాడ నుంచి పోటీ చేశారు. పోటీ చేసి ఓడిపోయారు. ఏదైతే ఏనుగు రవీందర్ రెడ్డి పైన పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వరుసగా ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ్యులు దాదాపు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయా నియోజకవర్గాల్లో అప్పటి వరకు యాక్టివ్ గా పనిచేసిన కాంగ్రెస్ నేతలకు సముచిత ప్రాధాన్యత లేకపోవడంతో వరుసగా కాంగ్రెస్ పార్టీని వీడియో యోచనలో కొంతమంది నేతలు ఉన్నారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఆ ప్రచారంలో భాగంగా ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీ మారతారంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం పోచారం శ్రీనివాస్ రెడ్డి యాక్టివ్ గా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో కూడా యాక్టివ్ గా ఉన్నారు. వరుసగా గెలిచిన నేపథ్యం, బాన్స్వాడ నుంచి గెలిచిన నేపథ్యం ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి అటు 2014, 2018 2 సార్లు ఒకప్పుడు బీఆర్ఎస్ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఆయన వరుసగా గెలిచాడు. అయితే గెలిచిన తర్వాత 2023 ఎన్నికల్లో ఆయన మళ్ళీ బీఆర్ఎస్ నుంచే బాన్స్వాడ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలిచిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి సైలెంట్ అయ్యారు. ఈ సైలెంట్ కావడంతో ఏదైతే స్థానిక ఎన్నికల నేపథ్యంలోను తర్వాత పార్టీ బలోపేతం పైన ఏదైతే పార్టీ నుంచి వీడిన నేతలకు కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గేట్లు ఓపెన్ చేసింది. ఈ గేట్లు ఓపెన్ చేసిన భాగంగానే ఏనుగు రవీందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలకు ఆహ్వానిస్తున్నారు. అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు. అయితే పార్టీని బలోపేతం చేయడమే కాకుండా స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని బీఆర్ఎస్ ఒక నిర్ణయం చేసింది. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నేతలకు కూడా ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేస్తుంది. రాబోయే రోజుల్లో శిక్షణా కార్యక్రమాలు ఇచ్చి పార్టీని క్షేత్రస్థాయి నుంచి, గ్రామీణ స్థాయి నుంచి కమిటీలు పూర్తి చేయడం, జిల్లా స్థాయి కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతోనే పార్టీ నుంచి విడిన కీలక నేతలందరికీ సమాచారం ఇస్తున్నారు. అది తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అటు ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీకి అవతరించిన బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ నేతలుగా దూరమయ్యారు. ఉద్యమ నేతలకు కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలకు ఆహ్వానం పలుకుతున్నారు. రాబోయే రోజుల్లో ఏనుగు రవీంద్రతో పాటు మరికొంతమంది వేరు జిల్లాలకు సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ లో చేరతారంటూ ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. అమూల్య, అంటే ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏనుగు రవీందర్ రెడ్డి ఇప్పుడు పార్టీని వీడుతున్నారు అన్న ప్రచారం పైన రేవంత్ రెడ్డి ఏమైనా స్పందించారా? అమూల్య, ఏనుగు రవీందర్ రెడ్డి 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన గతంలో టీడీపీలో పనిచేశారు. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు, టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే 2021లో ఆయన రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి 2023 ఎన్నికలకు ముందు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనకు ఎల్లారెడ్డి నుంచి టికెట్ లభించలేదు. ఎల్లారెడ్డి టికెట్ లభించకపోవడంతో బాన్స్వాడ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేశారు. అప్పటికే బాన్స్వాడ నుంచి వరుసగా గెలుస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన బలమైన అభ్యర్థిగా ధీటుగా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. అయినా కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. దాదాపు 23,464 ఓట్ల మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే ఏనుగు రవీందర్ రెడ్డి మీద గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలిచిన కొద్ది రోజులకైనా పార్టీ మారారు. ప్రస్తుతం ఆయన పిటిషన్ కూడా స్పీకర్ వద్ద గతంలో పెండింగ్ ఉండేది. అయితే ఆయన పార్టీ మారలేదంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.
ఆయన పిటిషన్ కూడా కొట్టేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా నేనున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయాల్లో కలకలం రేపు. అయితే వరుసగా పార్టీ నుంచి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు మారినా అందులో 8 మంది పిటిషన్లు స్పీకర్ రిజెక్ట్ చేశారు. వారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారంటూ ఒక పద్ధతి ఇచ్చారు. కేవలం ఇద్దరు అటు కడియం శ్రీహరి ఇటు దానం నాగేందర్ పిటిషన్లు మాత్రం పెండింగ్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఏనుగు రవీందర్ రెడ్డి తన నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యత దక్కలేదు. అదేవిధంగా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిన ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నా. అంటే మరి ఇప్పుడు ప్రస్తుతం రవీందర్ రెడ్డి చేరిక ఇటు బీఆర్ఎస్ లో ఖాయమని అనుకోవచ్చు అంటారా? అమూల్య, ఇప్పటికీ బీఆర్ఎస్ లో చాలా మంది నేతలు చేరతారంటూ ఒక ప్రచారం నడుస్తుంది. ఆ ప్రచారంలో భాగంగా ఏనుగు రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరతారు అంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. గతంలో బీఆర్ఎస్ లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తన పాత పార్టీ ఏదైతే తనకు కేసీఆర్ ఇటు హరీష్ రావు అటు కేటీఆర్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న నేత కావడంతో ఆయన తిరిగి రీఎంట్రీకి పెద్దగా అడ్డంకులు ఉండవని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, పోచారం శ్రీనివాసరెడ్డి బలమైన నేత బీఆర్ఎస్ ని వీడడం కూడా అక్కడ పార్టీకి ప్రధానంగా మైనస్ అవుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఆయన్ను ఏదైతే ఏనుగు రవీందర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలని బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతానికైతే ఇది ప్రచారం మాత్రమే. రాబోయే రోజుల్లో కొంతమంది కీలక నేతలు ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే, ఇటు నిజామాబాద్ సంబంధించిన ఏనుగు రవీందర్ రెడ్డి, మరొక మాజీ ఎమ్మెల్యే కూడా ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మరో మాజీ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరతారంటూ విపరీతమైన ప్రచారం నడుస్తుంది. ఈ ప్రచారం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరతారా లేదా ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతారా అనేది కూడా మనం వేచి చూడాలి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడం, మరోపక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తీసుకోవడం, ఆ నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అసంతృప్తితో ఉండడం కూడా రోజు మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ప్రధానంగా అటు జగిత్యాల అంశం కూడా మనం చూసాం. జగిత్యాలలో ఇటు ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డి మధ్య యుద్ధం నడుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాల్లో ఆ ప్రాధాన్యత దక్కని నేతలు అటు బీజేపీలో ఉంటూ ఏదైతే యాక్టివ్ గా లేని నేతలకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానం పలుకుతుంది. రాబోయే రోజుల్లో ఈ చేరికలు ఊపందుకుంటాయని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక సమాచారం వినిపిస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక సీఎం రేవంత్ రెడ్డికి జలక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అంటూ ప్రచారం నడుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లేదు అంటూ అసంతృప్తిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఎల్లారెడ్డి నుంచి 4 సార్లు ఏనుగు రవీందర్ రెడ్డి గెలిచారు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. ఇక 2023 ఎన్నికల్లో బాన్స్వాడ నుంచి పోటీ చేశారు. 2023 ఎన్నికల్లో రవీందర్ రెడ్డి పైన ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇక పార్టీ విడిన నేతలకు ఇటు బీఆర్ఎస్ గేట్లు తెరిచాయంటూ కూడా తెలుస్తోంది. ఇక స్థానిక ఎన్నికలు మరియు పార్టీ బలోపేతం దృష్టిపైన పెట్టారంటూ తెలుస్తోంది కేటీఆర్ మరియు హరీష్ రావు. ఇక ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఇటు మరి రవీందర్ రెడ్డి ఇటు మరి బీఆర్ఎస్ లో చేరతారా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక అందుకు చర్చనీయాంశంగా మారింది.